హాయ్ గైస్, ఈ వీడియోలో ఎంతో ఇంట్రెస్టింగ్ థగ్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయితే చూడబోతున్నాం. సో డిలే చేయకుండా వీడియోని అయితే మాత్రం స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఎవరికైనా మందు లేదా సిగరెట్ అలవాటు అయితే మానేయడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎలానే టర్కీకి చెందిన వ్యక్తి కూడా సిగరెట్కి బానిసయ్యాడు. ఎంతలా అంటే రోజుకి 2 ప్యాకెట్లు సిగరెట్ తాగేవాడు. ఈ అలవాటు ఇతనికి 26 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఇతని వయసు 42 సంవత్సరాలు. ఎలాగైనా సిగరెట్ తాగడాన్ని మానివేయాలని ఒక విచిత్రమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. అదేంటంటే ఒక ఐరన్ కేజీ లాంటి దాన్ని తన తలకి ఫిట్ చేయించుకున్నాడు. ఒకసారి ఐరన్ కేజీకి లాక్ వేస్తే కీస్ తన దగ్గర ఉంచుకునేవాడు కాదు. తన కూతురు లేదా తన వైఫ్ దగ్గర ఇచ్చేవాడు. కేవలం అన్నం లేదా నీళ్లు తాగేటప్పుడు మాత్రమే ఓపెన్ చేసేవాడు. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇతని పేరు అమావాజీ. ఇతను ఇరాన్కు చెందిన వ్యక్తి. ఇతని వయసు 83 సంవత్సరాలు. ఇతని మీద ఒక విచిత్రమైన రికార్డు ఉంది. అదేంటంటే వరల్డ్లోనే దట్టియెస్ట్ పర్సన్. అలా ఎందుకన్నానంటే ఇతను స్నానం చేసి 6 దశాబ్దాలు అవుతుంది. అంటే 65 సంవత్సరాలు అవుతుంది. మ్యూజిక్. జపాన్కు చెందిన వ్యక్తి తన ఫ్రెండ్ని చంపేశాడు. అసలు ఎందుకు చంపాడు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అదేంటంటే పబ్జీ ఆడుతున్నప్పుడు తన ఫ్రెండ్ 6x స్కోప్ ఇవ్వలేదని తన ఫ్రెండ్ని చంపేశాడు. మీలో చాలా మంది వరకు పోకీమాన్ గో అనే గేమ్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ గేమ్ ఏంటంటే కెమెరా ఆన్ చేసి రోడ్ల మీద తిరిగి పోకీమాన్స్ని పట్టుకోవాలా. ఇది ఒక పాపులర్ గేమ్. ఎంతలా అంటే తైవాన్కు చెందిన ఒక తాత తన సైకిల్కి 64 ఫోన్లు ఫిట్ చేయించుకొని తైవాన్ స్ట్రీట్స్ మరియు సిటీ అంతా తిరిగి పోకీమాన్స్ని కలెక్ట్ చేసేవాడు. మసలడే గాని మహానుభావుడు. నిద్ర అనేది చాలా అవసరం. నిద్రపోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక రోజు 2 రోజులు అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 11 రోజుల 25 నిమిషాలు పాటు నిద్రపోకుండా ఉన్నాడు. ఇతని వయసు ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు. ఇతని పేరు ర్యాండీ గార్నర్.